హన్మకొండకు చెందిన 17 ఏళ్ల పొరిగింటి నిరంజన్ పవన్ కళ్యాణ్కు వీరాభిమాని. స్థానికంగా చోటా గబ్బర్ సింగ్ అని అందరికీ పరిచయం అయ్యాడు. అయితే చిన్నప్పటి నుంచే డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే అరుదైన వ్యాధితో అతను బాధపడుతున్నాడు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి గల కారణం అతని శారీరక ఎదుగుదల పూర్తిగా ఆగిపోయింది. గత కొన్నేళ్లుగా మంచానికే పరిమితమై జీవనం సాగిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్పై తనకున్న అభిమానం ఏమాత్రం తగ్గలేదనే చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ ఆయన డైలాగులు స్టైల్లు అనుసరిస్తూ అందరి ప్రేమను సంపాదించుకున్నాడు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ని ఒక్కసారన్నా ప్రత్యక్షంగా కలిసి అతనితో మాట్లాడాలని జీవితంలోనే పెద్ద కోరికగా మార్చుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ గత నెల జూన్ 17న స్వయంగా హన్మకొండలోని నిరంజన్ ఇంటికి వెళ్ళి అతన్ని పరామర్శించారు. మంచంపై ఉన్న నిరంజన్ని పక్కన కూర్చోబెట్టుకొని ఆప్యాయంగా మాట్లాడారు. అతని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ దృశ్యాలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి. అంతేకాదు నిరంజన్ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు పవన్ కళ్యాణ్ గారు. వారి జీవనోపాధికి తోడ్పాటుగా క్యాంటీన్ ఏర్పాటు చేస్తానని కూడా హామీ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో నిరంజన్ కళ నెరవేరిందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే కొద్ది రోజులుగా నిరంజన్ ఆరోగ్యం మాత్రం విషమించింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సకు తరలించినప్పటికీ వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదని చెప్పుకోవచ్చు. మంగళవారం రాత్రి నిరంజన్ తుది శ్వాస విడిచారు. ఈ మరణ వార్త తెలిసిన కుటుంబ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో తీవ్ర విషాదంలో మునిగిందని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో వేలాది మంది నివాళులర్పిస్తున్నారు. నిరంజన్ మరణం కేవలం అభిమాని మరణం మాత్రమే కాదు, తన అభిమాన హీరోని కలవనన్న చివరి కోరిక నెరవేరింది. తన జీవితానికి వీడుకోలు పలికిన ఒక భావోద్వేగ కథగా ఇది నిలిచిపోయింది. అభిమానానికి మానవత్వానికి ఈ సంఘటన ఉదాహరణగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి చివరి కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్ చర్య అందరి మనసులను కదిలించింది. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవక ముందే నిరంజన్ కన్ను మూయడం నిజంగా బాధాకరమని, నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.